హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వెల్. సో ఈరోజు వీడియో వచ్చేసి తమ్ముని చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, సండే రోజు మేము ఏం చేస్తాము అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఆడవాళ్ళకి సండే కూడా రెస్ట్ ఉండదు, హాలిడే ఉండదు. కనీసం మగవాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళినా సరే సాటర్డే సండేస్ అయినా హాలిడే ఉంటుంది, కానీ మాకు మాత్రం అస్సలకే హాలిడే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి వంట చేస్తున్నాము. ఎందుకంటే సండే కాబట్టి నేను కూడా కొంచెం లేట్ లేచిన, అండ్ ఆల్సో పాప కూడా బాగా సతాయిస్తుంది. సో అందుకని లేట్ లేచిన అనమాట. ఇంకా మా ఆయన కూడా ఒక్కతే ఎడ చేస్తావు, నేను వంట చేస్తానులే అని చెప్పేసి ఈరోజు అయితే ఫస్ట్ అతనే మసాలా అంతా మిక్సీ పట్టేసి బాక్స్లో పెట్టేసిండు. అండ్ ఆల్సో నేనైతే ఇక ఇడ్లీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఈరోజు మా వంట కాంబినేషన్ వచ్చేసి ఇడ్లీ ప్లస్ నాటుకోడి కూర అనమాట. సో రెండు చేద్దాం అనుకుంటున్నాం. నేనైతే ఇడ్లీ పెట్టేసి మిగతా పనులు చేసుకుంటున్నాను. ఇక మా ఆయన అయితే నాటుకోడి కూర ప్రిపరేషన్ చేస్తున్నాడు, మసాలా అన్నీ కలిపి. ఇక మా కిచెన్ చూడండి ఎంత మొత్తం బోన్లు ఉన్నాయో. ఎందుకంటే ఇక అబ్బాయిలు వంట చేస్తే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ వంట చేస్తే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ సింక్లోనే ఉంటాయి. సో నా పరిస్థితి కూడా అంటే నేను ఏదైనా వంట చేస్తే ఏదైనా వంట చేస్తే మాత్రం బోన్లన్నీ సింక్లోనే ఉంటాయి. ఆయన వంట చేయడం ఏదో కానీ నాకు కడగడమే పెద్ద ఇది అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడైతే నేను ఇక ఇడ్లీ కోసం అని చెప్పేసి అక్కడ ప్లేస్ లేదు. అతను ఒక దిక్కు మసాలా, ఒక దిక్కు ఆనియన్స్ కట్ చేస్తున్నాడు, ఒక దిక్కు చికెన్ అంతా పెట్టింది కాబట్టి ఇక నేనే కింద కూర్చొని ప్రశాంతంగా పెడదామని కింద కూర్చొని ఇడ్లీలు వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే మా చిటి తల్లి ఇచ్చేస్తుంది. అండ్ ఫైనలీగా ఆయన వంట చేస్తున్నాడు. ఇక నేనైతే ఇడ్లీలు పెట్టేసి వెళ్ళిపోయినా. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఎప్పుడప్పుడు మీకు హెల్ప్ చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు అమాస పూర్ణంకి ఏదో ఒక సండే రోజు మాత్రం హెల్ప్ చేస్తాడు, అది కూడా కర్రీ ఉండడానికి. లేకపోతే నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే హెల్ప్ చేస్తాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పాప పుట్టి 2 months అవుతుంది కాబట్టి నాకు కూడా కొంచెం ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదని అతను మాత్రం హెల్ప్ చేస్తున్నాడు. 3 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి. అండ్ ఫైనల్లీ ఎంతమంది అండర్స్టాండింగ్ హస్బెండ్స్ ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది మా హస్బెండ్ అయితే చెయ్యరు అన్నట్టు కామెంట్ చేస్తారు. బట్ చేస్తారు అప్పుడప్పుడు, ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ బయట చెప్పుకోవాలన్నమాట. అండ్ నేను అయితే ఇక ఇడ్లీలు అయితే పెట్టగానే ఇక మా చిట్టి తల్లి వాయిస్ ఒకటేసారి గట్టిగా వినిపించేసింది. ఇక పోగానే ఇక చూస్తే ఫుల్గా ఏడుపు, నిద్ర అయిపోయింది, పడుకొని లేస్తున్నప్పుడే. ఇక తనని ఫీడింగ్ ఇచ్చేసి ఇక ఇలా ఇట్లా జో 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 అని కొట్టగానే ఇక పడుకున్నది. మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. సో మనకి ఆడవాళ్ళకి ఎప్పుడు మనకైతే రెస్ట్ ఉండదు. పైగా మీకు లాస్ట్ వీడియోలో అత్త కూడా సిరీస్ చెప్పినట్టు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మోస్ట్ ప్రాబబ్లీ మీ ఇంట్లో కూడా ఇలానే ఉండొచ్చు. మీరైతే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే అత్త ఆడపడుచు ఉన్న ఇంట్లో అయితే అసలుకే వెళ్ళకండి. ఓన్లీ అత్త మామ ఉన్నప్పుడైతే వెళ్ళండి. తను ఇంట్లో ఇంటర్ఫియర్ అయిందంటే అంతే. ఇక చిన్ని చెల్లెలు జర చిన్ని చెల్లెలు, చిన్ని చెల్లెలు జర చిన్ని చెల్లెలు, చిన్ని 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 చెల్లి చెల్లిలు జర చిన్ని చెల్లెలు. చూడండి ఎట్లా నవ్వుస్తుందంటే చిన్న వామిటింగ్ వస్తుందంటే నాకు వీడియో తెలియదు. అప్పుడు మస్తు నవ్వింది, ఎంత పాట పాడితే వాడు నవ్వు వస్తుంది, వామిటింగ్ వస్తుందంట. పాడు ఇందాక పాడు. చిన్నమ్మ చిన్ని చిన్ని చూడండి ఓపెన్ చేస్తుంది. చిన్నమ్మ చిన్ని 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 తల్లిలో జరా చిన్ని నోరు చూడండి ఎట్లా వస్తుందో, వామిటింగ్ చూడు, ఐబ్రోస్ చూడు, నిజంగా కోపం వస్తుందంటే నేను పాడితే ఐబ్రోస్ చూడు అట్లా. చిన్నమ్మ చిన్ని 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 తల్లిలో జరా చిన్ని తల్లిలో, చెల్లిలో చిన్ని చిన్ని చెల్లిలో. చూడండి అసలు నవ్వు వస్తుందంటే చూడండి, ఒక్క పాట పాటకు కూడా నవ్వు వస్తుంది. ఆ నవ్వు చూడండి. ముద్దు ముద్దు ఆట తల్లిలు ఒక మంచి సాంగ్ పాడతా చూడండి. ఇది వీడియో క్లిప్ ఎందుకు ఉంచినంటే మా శేఖర వాళ్ళ చెల్లెని ఎలా ఆడిపిస్తుందని చూపించడానికి అయితే స్టాప్ చేశాను. ఎస్, ఏం చెప్పాను నేను, యా ఫైనల్ గాట్ ఇట్. అత్త ఆడపడుచున్న ఇంట్లో అయితే మీరు ఖచ్చితంగా ఆ ఇంట్లో అడుగు పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ మునిగి ఉంటారు. అత్త అనేది బిడ్డను అత్తగారింటికి పంపేది, కానీ ఇంట్లోనే ఉండి నీతి వాక్యాలు చెప్తూ ఉంటుంది. అత్తని ఇట్లా చూసుకోవాలి, మామని ఇట్లా చూసుకోవాలి, మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం.
సో కోడలికి ఎలా అయితే చెప్తారో అదే వాళ్ళ బిడ్డకు కూడా అదే చెప్పాలి. అదే చెప్పుంటే ఇంట్లో ఎందుకు ఉంటుందండి? ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకుంటారు. సో మేము పెళ్ళై ఒక ఇంటికి వస్తాము, వాళ్ళ బిడ్డ మాత్రం ఇంట్లో నుండి రెస్ట్ తీసుకోవాలంటారు. అదే అమ్మాయి అమ్మగారింటికి వెళ్తా అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో ఇదే రూల్స్ అండి. కొత్త రూల్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి. వీళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ పైత్యం వస్తుంది అంటారు, కానీ మైండ్ దొబ్బిందేమో అనుకుంటాను నేనైతే. మ్యాక్సిమం చాలామంది అమ్మాయిలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తా అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు. పైగా వాళ్ళ అమ్మగారి ఇంటికాడ కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎప్పుడెప్పుడు గొడవ పెడదాం, వాళ్ళతో ఎప్పుడెప్పుడు శత్రుత్వం పెంచుకుందాం అని చెప్పేసి పన్నాగం అంటూ ఉంటారు. ఆ పన్నాగంకి యాడ్ అయ్యేది ఎవరు? ఇంకా నిప్పులు పెట్టేది ఎవరు? ఆడపడుచు. ఎందుకంటే అత్తకి ఇంకా రెచ్చగొట్టాలి, వాళ్ళకి గొడవ పెట్టాలి, నన్నే బాగా చూసుకోవాలి, నా అత్త మామనే బాగా చూసుకోవాలని రెచ్చగొట్టే ఆడపడుచులు ఉంటారు. సో అట్లా కోడల అమ్మ వాళ్ళతో మెల్లగా నిప్పంటిచ్చేసి సైడ్ జరుగుతారనమాట. అప్పుడు ఏమవుతుంది? గొడవ అయిపోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళ మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు, నేనే ఉండాలి, నేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలంటారు. ఆ పేరు ఏదో అత్తగారింట్లో తెచ్చుకొని ఉంటే బాగుంటుంది. అమ్మగారింట్లోనే పడి ఏడవడం కూడా కరెక్ట్ కాదనమాట. సో మీరు కూడా అమ్మాయిలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే, మీరు కనుక పెళ్లి చేసుకోకపోతే, పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఇద్దరు ఒక దగ్గర ఉన్న ఇంటికి అయితే వెళ్ళకండి. ఒకవేళ అప్పుడప్పుడు వచ్చినా సరే మెల్లగా నిప్పులు పెట్టేసి వెళ్ళిపోతారు. సో చాలామంది ఇలానే ఉన్నారు. అందరు అనట్లేదు, కొంతమందినే అంటున్నాను. సో అత్త వాళ్ళు కూడా ఏంటంటే కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళతో కానీ కోడలతో కానీ మంచిగా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక తల్లి లెక్కనే చూస్తారు. బిడ్డ చెప్పినట్టు నడుచుకుంటూ బిడ్డ మాటలు వినుకుంటూ ఉంటే మాత్రం సంసారాలు అనేవి ఈడనే ఉండిపోతాయి. ఎందుకంటే అత్త కోడలకు మోస్ట్ ప్రాబబ్లీ గొడవలు వచ్చేవి. సో ఆడపడుచు వాళ్ళ వల్లనే సగం గొడవలు వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో ఏదో ఒకటి సూటిపూటి మాటలు అనుకుంటూ సూటిపూటి నిందలేస్తే మాత్రం ఎవ్వరు పడరు. ఇప్పుడు వాళ్ళమ్మనంటే కూడా పడదు కదండి. అలానే సో ఏ విషయానికి తనను తిట్టినా తను బాధపడదు, కానీ తన అమ్మగారి ఇంటిని అంటే మాత్రం ఏ ఆడపిల్లకైనా బాధ అనిపిస్తుంది. సో మీరు తిడితే ఆ ఇంటి కోడల్ని తిట్టండి, అంతేగాని వాళ్ళ అమ్మ వాళ్ళని తిడితే మాత్రం ఏ కోడలు ఊరుకోదు. సో ఆబ్వియస్లీ మీకు కూడా అలానే జరుగుంటుంది. సో మీరు మీ కోడలికి పని నేర్పించండి, ఒకవేళ పని రాకపోతే. అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినుకుంటూ సూటిపుట్టి మాటలు అనుకుంటూ సూటిపుట్టిగా టార్చర్ పెట్టడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానండి. అండ్ అప్పట్లో ఏదో పడ్డారు, కానీ ఇప్పుడైతే అసలు ఎవరు పడట్లేదు. అండ్ ఫైనల్లీ మా వీడియోలోకి వచ్చేస్తే, మా వీడియోలో వచ్చేసి శిఖర పాపకి రేపైతే స్కూల్ స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. ఇంకా నేను కూడా ఇంట్లో పని అంతా చేసేసి శిఖర పాపకి జుట్టు వేసేసి ఏమేమి ఐటమ్స్ తెచ్చామో మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ మేము హైదరాబాద్లో న్యూ స్కూల్లో జాయిన్ చేసినాం. సో జాయిన్ చేసినాం కాబట్టి ఇదంతా కథ అవుతుంది, ఇవన్నీ సామాన్లన్నీ తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా నేను చిట్టి తల్లి అయితే ఇంట్లోనే ఉండిపోయినాం. ఎందుకంటే జర్నీ చేయలేం కాబట్టి. అంటే బయట కొంచెం వర్షం పడేటట్టుంది, ఎక్కడ వర్షం వస్తుందని శిఖర వాళ్ళ డాడీయే వెళ్ళిరు. అండ్ ఏమేమి తీసుకొచ్చారో ఈ వీడియోలో మీరు కూడా చూడండి. వాళ్ళ బ్యాగ్, లంచ్ బ్యాగ్, అండ్ ఆల్సో స్కూల్ వాళ్ళు కొన్ని స్టేషనరీ ఐటమ్స్ తీసుకురామని చెప్పారు. సో వాళ్ళ కోసం కొన్ని స్టేషనరీ ఐటమ్స్ అండ్ ఇంట్లో కొన్ని స్టేషనరీ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము. సో వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు, ఎట్లాంటివి తీసుకొచ్చారని నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ఇదండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ శిఖర స్కూల్వి కొన్ని షార్ట్ క్లిప్స్ అయితే తీసిన, అవి నేను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
సో హోప్ మీకు ఇలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నా ఛానల్లో మీరు ఇన్స్టాగ్రామ్ నా ఐడి ఉంటుంది. సో దాంట్లో నాకు మెసేజ్ చేసి ఈ వీడియోస్ చేయండి అనుకుంటే నేను ఖచ్చితంగా చేయడానికి రెడీ ఉంటాను. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.